నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. జస్ట్ అది కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడు చికెన్ వేసేసుకోవడం. కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుంటే నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్లో ఇట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. మరీ మాడిపోయేటట్టు చేయకూడదు. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. వేసేసి స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి.